మాఘమాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా మాఘపురాణాన్ని సంక్షిప్తంగా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున మాఘపురాణంలో ఉన్నటువంటి 22వ అధ్యాయ విశేషాలను చూద్దాం. ఒకానొక సందర్భంలో అసలు ఏకాదశి తిథే ఎందుకు ప్రాధాన్యత కలిగినది, ఈ ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం ఎందుకు వస్తోంది అనేటువంటి ప్రశ్న ఉద్భవిస్తే దానికి సమాధానంగా ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి వృత్తాంతాన్ని గృష్ణవద మహర్షి తెలియజేస్తున్నాడు. ఒక సందర్భంలో దేవతలు దానవులు ఇద్దరు కూడా అమృతం కోసం అని చెప్పని క్షీర సముద్రాన్ని చిలికారు. అలా చిలికినప్పుడు అందులో నుంచి అమృతం ఉద్భవించింది. ఆ అమృతం కోసం ఇద్దరు తగాదా పడుతుంటే మహావిష్ణువు జగన్మోహిని స్వరూపాన్ని సంతరించుకొని కేవలం దేవతలకి మాత్రమే తన మాయ చేత అమృతాన్ని పంచుతూ రాక్షసులను మోసగిస్తూ ఉన్నాడు. దీన్ని గమనించినటువంటి రాహుకేతువులు ఇద్దరు కూడా దేవతా స్వరూపాన్ని సంతరించుకున్నటువంటి వారే దేవతావర్గంలో చేరి ఎవరికీ తెలియకుండా అమృతపానం చేయగా విష్ణుమూర్తి దీన్ని గమనించి వారిద్దరి యొక్క శిరస్సులను కూడా చక్రాయుధంతో ఖండించాట. అయితే అప్పటికే వారు కాస్త అమృతపానం చేశారు గనక ఈ యొక్క శరీరము మొండెము రెండు కూడా వేరైనటువంటి వారై, శిరస్సు మొండెము రెండు కూడా వేరైనటువంటి వారై ఆకాశ మార్గంలో సంచరిస్తూ ఉంటే వారిని ఛాయాగ్రహాలుగా నవగ్రహాల్లో ఉండమని చెప్పని విష్ణుమూర్తి శాసనం చేశాడు. ఇలా ఈ యొక్క గొడవంతా జరుగుతున్నటువంటి సందర్భంలో కొంతసేపు అమృత కడవని నేల మీద పెట్టారట. అప్పుడు అందులో నుంచి ఒక 2 బిందువులు అమృత బిందువులు నేల మీద పడితే ఆ 2 అమృత బిందువుల్లో నుంచి కూడా పారిజాత వృక్షము అదే ప్రకారంగా తులసి చెట్టు పుట్టాయి. ఈ పారిజాత వృక్షాన్ని తులసి చెట్టుని సత్యజిత్తు అనబడేటువంటి ఒక శూద్రుడు చూశాడు. చూసి ఇవి చాలా బాగున్నాయి, వీటి వాసన, వీటిని పెంచి పెద్ద చేద్దామని చెప్పని వాటి యొక్క చెట్లని బాగా వృద్ధి చేశాడు. పెద్ద పెద్ద వనాలు అయినాయి. ఆ వనాల్లో ఉండేటువంటి పారిజాత పుష్పాలను ఈ తులసి దళాలను కోసుకొని వీటిని దండలుగా కట్టి పూజ చేసుకునేటువంటి భక్తులందరికీ కూడా అమ్ముతూ ఉండేవాడు. అలా వచ్చినటువంటి సంపాదనతో తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఒకరోజు దేవతా సార్వభౌమైనటువంటి ఇంద్రుడు విమానంలో వెళుతూ ఈ పారిజాత పుష్ప పరిమళాలకి చాలా ముగ్ధుడైపోయి దిగి వచ్చి ఈ పారిజాత పుష్పాలు తీసుకువెళ్ళి తన భార్య అయినటువంటి సచీదేవికి ఇచ్చాడు. ఆ సచీదేవికి కూడా దీని యొక్క సువాసన బాగా నచ్చి నాకు రోజు ఈ పూలు కావాలని అడిగింది. వెంటనే ఇంద్రుడు గుహ్యకుడు ఒకరిని పిలిచి నువ్వు రోజు కూడా భూలోకానికి వెళ్ళి సత్యజిత్తు దగ్గర ఉద్యానవనంలో ఉన్నటువంటి ఈ పారిజాత పుష్పాలు తీసుకొచ్చి మహారాణి గారికి ఇవ్వని చెప్పాడు. అదే ప్రకారంగా చేస్తున్నాడు గుహ్యకుడు. రోజు తన యొక్క ఉద్యానవనంలో ఉన్నటువంటి పూలన్నీ ఎందుకు తరిగిపోతున్నాయో తెలియనటువంటి సత్యజిత్తు ఒకరోజు కాపలా కాసేట. కాపలా కాసి ఎవరో వచ్చి తన తోటలో ఉండేటువంటి ఈ పూలన్నీ కోసుకు వెళ్ళిపోవడానికి గమనించాడు. వస్తున్నవాడు వచ్చినట్టుగా అదృశ్యం అయిపోతూ ఉండటంతో ఎలా పట్టుకోవాలో తెలియక తాను రోజు కూడా పూజ చేసేటువంటి పూజా నిర్మాల్యం ఏదైతే ఉందో, మహావిష్ణువుని పూజించగా ఉండేటువంటి నిర్మాల్యం ఏదైతే ఉందో ఆ నిర్మాల్యాన్ని తీసుకొచ్చి తన తోటలో ఉండేటువంటి చెట్లన్నీ చుట్టూరా వేసేట. ఇది గమనించకుండా యథాలాపంగా రోజు వచ్చినట్టే గుహ్యకుడు వచ్చి ఆ విష్ణుమూర్తికి పూజ చేసినటువంటి నిర్మాల్యాన్ని తొక్కాడు. ఇలా తొక్కిన కారణం చేత అతనిలో ఉన్నటువంటి దివ్యత్వం అంతా నశించిపోయి తిరిగి ఊర్ధ్వలోకాలకు వెళ్ళలేక అక్కడే కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే సత్యజిత్ వచ్చి అడిగాట, ఎవరు నువ్వు అని. నేను దేవతాలోకం నుంచి వచ్చినటువంటి గుహ్యకుణ్ణి అని చెప్పాట. అయ్యో ఇట్లాంటి వాడు మరి ఇలాంటి నీచమైన పని చేయొచ్చా అని అడిగాట. దానికి సమాధానంగా గుహ్యకుడు ఏం చెప్పాడు, తర్వాత జరిగినటువంటి కథ ఏమిటి అనేదంతా కూడా రేపటి 23వ అధ్యాయంలో తెలుసుకుందాం. మంగళవారం నాడు ఆరాధింపబడేటువంటి దేవతల్లో ప్రధానమైనటువంటి తల్లి దుర్గాదేవి. శుంభాసుని సంహరించి మమ్మల్ని ఉద్ధరించు తల్లి అని చెప్పని ఆక్రందనతో దేవతలు చేసినటువంటి స్తోత్రమే అపరాజితాస్తవం. అటువంటి భవ్యమైనటువంటి ఆ అపరాజితాస్తవాన్ని శ్రవణం చేద్దాం, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणता स्मतां रौद्रायै ते नमो नित्ये गौर्यै धात्रै नमो नमः ज्योत्स्नायै चन्द्ररूपिण्यै सुखायै सततं नमः सिद्ध्यै कूर्म्यै नमो नमः नैऋत्यै भूभृतां लक्ष्म्यै सर्वाण्यै ते नमो नमः दुर्गायै दुर्गपारायै सारायै सर्वकारिणे ख्यात्यै तस्यै च कृष्णायै धूम्रायै सततं नमः अतिसौम्या अतिरौद्रायै नमस्तस्यै नमो नमः नमो जगत्प्रतिष्ठायै देव्यै